హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ హంగ్రీష్. ఈరోజు రెసిపీ ఏంటంటే సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై అన్నమాట. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. కేజీ చికెన్కి 3 చిన్నవి లేదా పెద్దవి ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 2 టొమాటోస్ అన్నమాట. చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నీట్గా వెడల్పున్న కడాయి పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే చికెన్ బాగా కుక్ అయిద్ది అనమాట. సో ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది కుక్ అవ్వడానికి. సో 3 టేబుల్ స్పూన్ మీరు చూసి వేసుకోండి, ఇంకా అవసరం అయితే తగ్గించుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు చూస్తున్నారు కదా, కొంచెం చెక్క, 3 లవంగా, 1 ఇలాచి వేస్తున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాం. ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగాలన్నమాట. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బ్రౌన్ షేడ్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ షేడ్ వచ్చాక చూద్దాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు నేను కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ నీళ్ళు ఏంటంటే చిన్న టిప్ అండి. మంచిగా చికెన్ అనేది లోపల సాఫ్ట్గా, ఫ్రై అనేది బయట క్రిస్పీగా రావాలంటే ఈ మంచిగా వాష్ చేసుకొని ఇందులో కొంచెం కల్లుప్పు, కొంచెం పెరుగు, ఈ 2 వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 20 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ నానబెట్టండి. ముక్క చాలా సాఫ్ట్గా టెండర్గా ఉండిద్ది అనమాట. ఇదొక టిప్. చూసారు కదా, ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు నేను చీల్చి పెట్టుకున్న చిల్లీస్ కూడా వేసేస్తున్నాను. మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం. ఈ కలర్లోకి వచ్చాక మంచిగా వేగిపోయినట్టు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకుందాం. చికెన్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడకనిద్దాం. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. ఈ టైంలో ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి, తక్కువ ఉంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు యాడ్ చేశాక మనం ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఒక 5 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి మంచిగా కుక్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే నేను ఒక 5 to 6 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుతున్నాను అనమాట. చికెన్లో నుండి ఈ విధంగా వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఇలా ఉన్నప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా కలిపేసుకుందాం. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేశాను కదా, అందుకని ఇది చూసి యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇలా 1 టీ స్పూను చికెన్ మసాలా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో టొమాటోస్ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోండి. మంట అనేది నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను మంచిగా ఉడకటానికి. ఓకే, అడుగు అంటకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండండి.
చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఈజీ రెసిపీ, ట్రై చేయండి. చూసారు కదా, పర్ఫెక్ట్ వచ్చింది. మీకు ఇంకా డీప్ ఫ్రై కావాలనుకుంటే ఇంకో 5 నిమిషాలు కనుక మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు అదంతా చూసుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీర అండ్ నిమ్మరసం యాడ్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగానే యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయద్దు. ఇది స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. చాలా ఈజీ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నంలో కూడా చాలా కూర కలిసిద్ది. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది, బయట టెండర్గా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.